స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని ఉచితమైన కృప చొప్పున ప్రభు మనలను జ్ఞాపకం చేసుకుని ప్రభు మనకిచ్చిన గొప్ప ఆయన దయా సంకల్పాన్ని బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ప్రభు ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడు అని చెప్పినట్లు దేవుని వాక్యమే మన జీవితంలో అనుదినం అనుక్షణం ప్రతిరోజు కూడా ప్రభు అత్యున్నతమైన కృప మన పట్ల అధికంగా చూపించడం మన జీవిత ధన్యత భాగ్యతగా భావించి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ప్రతి దినం ఈ లైవ్లో వాక్యాన్ని వినడానికి ప్రభు ఎంతో మనకి సహాయం చేస్తున్నారు. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్న అందరికి వందనాలు. మీరందరూ కూడా బాగున్నారని, దేవుని అమూల్యమైన కృప మీ పట్ల అధికంగా ఉందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను, నమ్ముచున్నాను. మీరే ఆధ్యాత్మికంగా బలపడినట్లుగా ప్రభు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రార్థన చేసి కూటాన్ని ప్రారంభిద్దాం. దయాళుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతకాలం నీ కృపచేత నీ సేవకుడును సంఘాన్ని ఈ బెతెస్దా సహవాసాన్ని విస్తరింప చేయించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నువ్వు చూపించిన నీ దయా సంకల్పం మా పట్ల అధికంగా ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ విడువని దేవుడువు, ఎడబాయిన వాడువు కనుక నీ పరలోకపు సన్నిధిని, నీ అభిషేకమును మాపై నిండుగా మెండుగా కృమ్మరించమని ప్రార్థిస్తున్నా. యోగ్యత లేని మాకు యోగ్యతనిచ్చి విశ్వాస జీవితంలో మమ్మలను స్థిరపరిచి నీకు పనికొచ్చే పాత్రలుగా మమ్మలను సిద్ధం చేసి నీ రాజ్య వ్యాప్తి కోసమై నువ్వు వాడుకుంటున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నువ్వెంతైనా కూడా మాకు చాలిన దేవుడు కనుక నీ పరలోకపు సన్నిధిని, నీ అభిషేకాన్ని ప్రతిదినం మేము అనుభవించినట్లుగా సహాయం చేయండి. ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను తొలగించండి. ఈ రాత్రి నీ వాక్యాన్ని వింటున్న మా అందరి జీవితాలకు కృపను క్షేమమును అనుగ్రహించి నీ ఆత్మతో నీ సేవకులను బలపరిచి నీ ప్రజలందరితో ముఖాముఖిగా మాట్లాడమని, నన్ను కూడా బలపరిచి నాతో కూడా మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచి దేవుని పిల్లరా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు ఎంతగానో తన అమూల్యమైన కృపను మనకు తోడుగా ఉంచి అద్భుతంగా నడిపిస్తున్నందుకు నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను, స్తుతిస్తున్నాను. ఈ దినం చూడలేక ఎంతోమంది ఈ లోకములో కలిసిపోయారు, కానీ ఈ దినాన్ని చూసే భాగ్యతను ధన్యతను దేవుడు నాకు మీకు ఇచ్చారు. సంతోషం. ఈ దినము కూడా ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడిన సందేశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండగా ప్రభువుకు మీ ప్రాణాత్మ శరీరంలో అప్పగించండి. ఒక వ్యక్తి ప్రభువుకు నమ్మకంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఏది కావాలో, ఏది అవసరమో అది ప్రభు ఇస్తారు. ఒకవేళ కన్నవారు, కట్టుకున్నవారు కాదనవచ్చేమో, త్రోసివేయవచ్చేమో, కానీ నేను పిలిచిన దేవుడు ప్రభు అయిన యేసు, ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నన్ను విడిచిపెట్టడు. సదాకాలం మనతో ఉండి నడిపిస్తారు. ఆయన నీకు కావలసింది ఇస్తాడు. విశ్వాసంతో ఆయన మీద ఉండు. ప్రభు నీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు చదివి ధ్యానం చేద్దాం. 11వ వచనం నుండి 15వ వచనం వరకు. సమయోచితముగా పలుకుబడిన మాట విచిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారపు
పండు వంటిది. బంగారం కర్ణభూషణమెట్టిదో, అపరంజి ఆభరణమెట్టిదో, వినువానికి చెవికి జ్ఞానము కల ఉపదేశకుడు అట్టివాడు. నమ్మకమైన దూత అతను పంపు వారికి కోతకాలమందు మంచు చల్లదనం వంటి వాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరెల్ల చేయును. కపట మనసుతో దానమిచ్చు డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలియున్నాడు. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక ఎముకలను నలగా కొట్టును. చదువుబడిన ఈ వాక్యము ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు మనం చదివిన 5 వచనాల యొక్క సారాంశాన్ని, అలాగే ఈ ఒక వచనంలోని విశిష్టతను ఇప్పుడు నేను మీకు అందించబోతున్నాను. మనం మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన కృపను మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. సమయోచితంగా మాట్లాడాలని, సమయోచితంగా మాట్లాడిన మాట వెండితో పోల్చబడింది, బంగారంతో పోల్చబడింది. అంటే వెలగల వస్తువులు. బంగారు షాపుకి వెండి షాపుకి వెళ్ళామనుకోండి, గోల్డ్ షాపుకి వెళితే వెండి బంగారం దొరుకుతుంది. అయితే అక్కడ అందరూ ఉండరు, సంపన్న కుటుంబాలే వెళుతూ ఉంటారు. అంటే అది కొనగలిగిన యోగ్యత ఉన్నవారే అక్కడికి వెళతారు. అంటే ఆ షాపుకి వెళ్ళే వారందరూ కూడా ఒక స్తోమత కలిగిన వారు అని మనం అనుకుంటూ ఉంటాం. కొంతమంది పిచ్చి పెట్టుకుంటారు, కొంతమంది గోల్డ్ అంటే గోల్డ్ పెడతారు, గోల్డ్ వాడతారు. అంటే సామాన్యంగా ఉంటున్న ఒక అసాధారణమైన కుటుంబాలు గోల్డ్ పెడితే, ఒక స్తోమత ఒక స్థాయి కలిగిన వారు బంగారంలో ఉన్న అది ఉంటాయి కదా, క్యారెట్స్ అని చెప్పి ఇంత శాతం చెప్తుంటారు. గోల్డ్ కేడియం బంగారం అని 22 క్యారెట్స్ అని 24 అని ఏదో ఉంటుంది కదా. అలా వారి స్తోమతని స్థాయిని బట్టి కొంటూ ఉంటారు. నా ప్రియమైన వారులారా, ఈరోజు దేవుని వాక్యం మనకు నేర్పించే పాఠం ఏమిటంటే, ఒక విలువైన స్థానంలో దేవుడు నన్ను ఉంచుతాడు. సమయోచితంగా మనం మాట్లాడామా, అవసరాన్ని బట్టి మాట్లాడామా, అనవసరమైన వాటిని కలుగు చేసుకోకుండా ఉన్నాము అంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. సమయోచితంగా మాట్లాడే ప్రతి మాట ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడిని ఉంచుతాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో ఆయన కూర్చుండబెడుతూ ఉంటాడు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కన్నవారిని, అధికారులని, ఏర్పరచబడిన వారిని, సేవకులని, యాజకులని ఆలోచించుకోకుండా నీవు నీ ఇష్టానుసారంగా మాట్లాడావు అంటే నీ స్థాయి, నీ స్తోమత తగ్గిపోతుంది. ప్రభువు నిన్ను పిలిచాడు కాబట్టి నువ్వు సమయోచితంగా మాట్లాడావు అంటే ఆ సమయోచితమైన మాట నీ జీవితానికి ఒక వెండికి బంగారానికి పోల్చబడినట్లుగా ఒక విలువైన స్థానంలో, ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను ఉంచుతాడు. ప్రభువు ఉంచాలని ఆశపడుతున్నాడు. మనలను, మన కుటుంబాలను, మన పిల్లలను ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచాలని ఆశ, ఒక స్థానంలో ఉంచాలని ఆశ. కానీ కొంతమంది వారికున్న స్వాభావికమైన చెడ్డ అలవాట్లను బట్టి, తరతరాల నుంచి వస్తున్న బ్యాడ్ హ్యాబిట్స్ని బట్టి, ఏదో నాన్న చేశాడు కొడుకు చేస్తున్నాడు, అమ్మ చేసింది అమ్మాయి చేస్తుంది, అలా ఒకరికి ఒకరు అలా చేసుకుంటూ లోకానుసారంగా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నారు. సమయోచితంగా మాట్లాడదాం, దేవుని చిత్తానికి లోబడదాం. ఒక విలువైన స్థానంలో దేవుడు మనం ఉంచినప్పుడు ఆ స్థానాన్ని ఎప్పుడూ కూడా భర్తీ చేయకోకుండా, ఒక స్థానంలో దేవుడు మనం ఉంచాడు. ఒక అధికారి ఒక స్థానంలో ఉంచారు అంటే ఆయనకి ఇష్టమైతే ఉంచుతారు, లేకపోతే పోస్ట్ తీసేస్తారు. అలాగే ప్రభు కూడా నిన్ను సేవకుడిగా ఏర్పరిచారా, అపోస్తులుగా ఏర్పరిచారా, ఉపదేశకుడిగా ఏర్పరిచారా, కాపరిగా ఏర్పరిచారా, సువార్త గాయకుడుగానో, సంగీత విద్వాంసుడుగానో, సువార్తికుడుగానో దేవుడి పిల్లరా ఏర్పాటు చేశాడు అంటే, ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడు అంటే ఆ స్థానం భర్తీ చేయబడకుండా ఉండాలి.
కొందరుకున్న లోకానుసారమైన అలవాట్ల చేత వారికి ఇచ్చిన కృపను పోగొట్టుకుంటారు. జాబ్లో అదే పని, ఉద్యోగంలో అదే పని, బిజినెస్లో అదే పని, సేవలో కూడా కొంతమంది నిర్లక్ష్య స్వభావాన్ని బట్టి వారి వారి స్థితులను బత్తీలు చేయబడుతున్నాయి, ఖాళీ అయిపోతున్నాయి. మరొకళ్ళు వస్తున్నారు. సౌలు దేవుడికి విరోధంగా జీవించాడు కాబట్టి ఆయన స్థానంలో దావీదుని తీసుకొచ్చాడు. దావీదు తర్వాత సొలొమోను తర్వాత రెహబాము కాలంలో రాజ్యం 2 ముక్కలైపోయింది. ఇశ్రాయేలీల రాజ్యం, యూదా రాజ్యం. సమాధానం లేకపోతే ఏముంది? ఇంట్లో సామాను బయట ఉంటాయి, బయట సామాను ఇంట్లో ఉంటాయి. గొడవలు, కొట్లాట్లు, డీజే బాక్సులు శబ్దాలు వినపడతాయి. కొంతమంది ఇళ్లలో కోపాలు వస్తే అప్పటికప్పుడు ఒక సినిమా స్టోరీ అయిపోద్ది. నా ప్రియమైన వర్లరా, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అవి దేవుడికి విరోధంగా ఉండుట చేతే. మనం సమాధానముగా జీవించి దేవుడికి ఇష్టమైన పిల్లలుగా ఉండాలి, ప్రభు మెచ్చేవారుగా ఉండాలి, ప్రభు కోరుకున్నవారుగా ఉండాలి, ప్రభు ఏర్పరుచుకున్నవారుగా ఉండాలి. ప్రభు తన చిత్తానుసారంగా దేవుడి పిల్లరా జరిగించడానికి ఇష్టపడ్డాడు కనుక ఆయన చిత్తాన్ని చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి. సమాధానంగా ఉందాం, మన కుటుంబాలు నెమ్మదిగా ఉంటాయి. ఐక్యతగా ఉందాం. ఎందుకండి కోపం? కొంతమందికి తెలియక మాట్లాడతారు. టీనేజ్లో ఉండి నడి వయసులో ఉన్న అమ్మా నాన్నలు అర్థం చేసుకోరు. ఎలాగోలా వారిని మార్చే విధానంలో ఉందాము అని వారు అనుకోరు. వీడేంటి నాకు ఎదురు చెబుతున్నాడు అన్నట్టుగా ఫీల్ అయ్యి బతుకున్నోడిని చంపేస్తారు కొంతమంది. వీళ్ళకైనా ఉండిద్దా? టీనేజ్లో ఉన్నవాళ్ళు, యంగేజ్లో ఉన్నవాళ్ళు, అమ్మా నాన్న కూడా ఈ స్థాయి నుంచే కదా వెళ్ళింది. వాళ్ళు ఎంత కష్టపడితే, ఎంత శ్రమ పెడితే ఈ స్థాయిలో ఉన్నామో అని వారికి ఉండిద్దండి. ఉండదు. వాళ్ళు ఎందుకంటే ఇష్టానుసారంగా జల్సాలకు అలవాటు పడిపోయారు. వాళ్ళకి తినడానికి తిండి, కట్టుకోవడానికి మంచి ఫ్యాషన్ బట్టలు, వాడుకోవడానికి డబ్బు, ఈ 3 ఉంటే అమ్మా నాన్న దేవుళ్ళు. ఈ 3 లేకపోతే అమ్మా నాన్న అంత దరిద్రులు ఇంకొకళ్ళు ఉండరు అంటారు. చాలా కుటుంబాల్లో అదే వేదన వేదన వేదన. జాగ్రత్త సుమ. నీ తల్లి నీకు ఎందుకు చెబుతుంది? ఆడపిల్లగా నువ్వు వెళుతున్నప్పుడు అమ్మా జాగ్రత్త అని ఎందుకు చెప్తే, చెప్పేవాళ్ళ మమ్మీ పద్దాకడ చెప్పాకలా అంటారు. ఎందుకంటే మీ అమ్మ కూడా నీ ప్లేస్ నుంచి వచ్చిన తల్లే. నువ్వు కూడా కాబోతున్న అమ్మవి. నీకు ఎంతో లైఫ్ ఉంది, నీకెంతో భవిష్యత్తు ఉంది. ఇదన్నీ కూడా దేవుడి పిల్లలు ఉన్నవి కాబట్టి అవి దేవుడు తన సంకల్పానుసారంగా నడిపించడానికి ఏర్పాటు చేసిన పెద్దలను గౌరవించాలి. అదే నిన్నటి దినమందు వాక్యంలో మనం చూస్తాం. తల్లిదండ్రులను మీ పైన ఉన్న వారిని గౌరవించండి. నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన, మోకాళ్ళ మీద నడిచి దేవుడి మందిరంలో ఆరాధన చేసిన, చప్పలతో ప్రభుని స్తుతించిన, లేఖనాలు బాగా క్షుణ్ణంగా చదివినా, ఏమండి బాగా తర్ఫీదవుతున్నా, బాగా ప్రార్థన చేస్తున్నా, అనేక మందికి దాతృత్వం కలిగిన చేతితో దానం చేస్తున్నా, ఎంతో మందికి హెల్పింగ్ చేస్తున్నా, నీవు నీ తల్లిదండ్రులను సన్మానించకపోతే అది వ్యర్థం. పన్నీరు ఉండే చోట ఉండాలి, బూడిదలో ఉంటే అది కూడా బూడిదైపోతుంది. నా ప్రియమైన వర్లారా, దేవుని వాక్యం మాట్లాడుతుంది. నమ్మకమైన వ్యక్తులుగా జీవించాలి. అమ్మా నాన్నకు నమ్మకం, సేవకుడికి నమ్మకం, సంఘానికి నమ్మకం, నీ పైన ఉన్న అధికారులకు నమ్మకం, రాజుల ఎదుటి నమ్మకం, ప్రధానుల ఎదుటి నమ్మకం. నమ్మకత్వాన్ని కోల్పోమాకు. కొంతమంది నమ్మకంగా ఉన్నట్టుంటారు, కానీ వాళ్ళు నమ్మకంగా మోసం చేస్తారు. నమ్మకంగా మోసం చేసిన వాళ్ళని నమ్మదగిన దేవుడికి అప్పగించండి అంతే. నేనిచ్చే ఆన్సర్ ఏమిటంటే దానికి 2005 నుంచి నేను ప్రభు సేవలో ఉన్నాను. 2000 సంవత్సరంలో నేను మారు మనసు పొందాను. 2000 సంవత్సరం నుంచి 2003 వరకు నేను పరిచర్యలో ఉన్నాను. 2003 నుంచి 2005 వరకు బైబిల్ తర్ఫీదులో ఉన్నాను. 2005 నుంచి 2022 వరకు దేవుని సేవ చేస్తున్నాను.
సుమారు 22 ఏళ్ల అనుభవం, ఈ బైబిల్ అనుభవం. ఏమండి, ఈ పరిశుద్ధ గ్రంథం అనుభవం ఏంటా? 22 సంవత్సరాల అనుభవం. నేను చిన్నప్పటి నుంచి కూడా చర్చికి వెళుతున్నాను. ఏదో తెలిసి తెలవని వయసులో ప్రభువుకు కొంచెం దూరమైన 1 సంవత్సరం 2 ఏళ్ళు క్రమంగా మందిరానికి వెళ్ళలేకపోయినా, జాబ్ అనో పని అనో వర్క్ అనో వెళ్ళిపోతూ దేవుడి పరిచర్య కొంచెం నిర్లక్ష్యం చేసిన, ఆ తర్వాత ప్రభువు తన ఇష్టానుసారంగా మలుచుకుని చిత్తానుసారంగా చేసి భయభక్తులతో పెంచి అయిన సేవలో నడిపిస్తున్నాడు. అంటే నేను 20 సంవత్సరాల పైబడి నుంచి సేవలో ఉంటున్నాను అంటే సంఘాల్లో ఉన్న పరిస్థితులు, సంఘాల్లో ఉన్న వ్యక్తులు, వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ స్వాభావికమైన లక్షణాలు, వారి ఆలోచనలు, వారి విధానాలు ఎలాగుంటావో పసికట్టగలిగిన జ్ఞానవంతుడే కానీ అంత అజ్ఞానవంతుడు కాదు. ఒక వ్యక్తికి లైఫ్ ఇవ్వాలని చూస్తాం, ఒక ఫ్యామిలీని నిలబెట్టాలని చూస్తాం, ఒక కుటుంబాన్ని కట్టాలని చూస్తాం, ఒక కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా నడిపించాలని చూస్తాం. విడిపోయిన కాపురాలు కట్టబడాలని, కలిసి ఉండాలని, పడిపోయిన ప్రాకారాలు నిలబెట్టబడాలని, ఆధ్యాత్మికంగా ఎదగాలని, లోకంలో పడిపోయిన వారు ప్రభువులకు రావాలని, అప్పుల పాలైన వారు ఆర్థికంగా బలపడాలని, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు రావాలని, వివాహాలు కాని వారికి వివాహాలు కావాలని, చదువుకొని నిరుద్యోగులను దేవుడి పిల్లరా చదువు, విద్యను, జ్ఞానాన్ని అభ్యసింప చేయాలని ఒక తపనతో ప్రభు సేవ చేయుచున్న ఫ్యామిలీ మాది. ఈ బెతెస్దా కుటుంబం అంటే అంతే, అలాగే ఉంటుంది. కీడు చేయటం కానీ, కలిసిన కుటుంబాలను పాడు చేయటం కానీ, ఒక సంఘాన్ని పాడు చేయటం కానీ, కుటుంబాలు విచ్ఛిన్నం చేయటం కానీ నాకు ముందున్నవారు చేయలే, నేను చేయలేదు. నమ్మకంగా ఉంటూనే, సేవకుడుకు దగ్గర నమ్మకంగా పరిచర్య చేస్తూనే నమ్మకంగా మోసం చేస్తారు కొంతమంది. అలాంటి వారికి కీడు చేయొచ్చు, హాని చేయొచ్చు, ప్రమాదం వారి మీద పొంచి ఉండిద్ది. కానీ ఎంత కీడు చేయాలని అవకాశాలు ఉన్నా కూడా నేను చేయకూడదు, మీరు చేయకూడదు. మనం చేయవలసింది నమ్మదగిన దేవుడికి అప్పగించాలి. నమ్మదగిన దేవుడికి అప్పగించినప్పుడు ఎలా తీయాలో అలా తీస్తాడు దేవుడు. వాళ్ళని ఎలా వంచాలో అలా వంచుతాడు. వారిలో ఉన్న ఆ అపనమ్మకం, వారిలో ఉన్న మోసం, వారిలో ఉన్న కుట్ర బయటకు దేవుడు తీస్తాడు. నమ్మవద్దు, నమ్మవద్దు, ఈ మాయాలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయు, ఈ మాయాలోకం నమ్మవద్దు. ఇది ఆశ చూపించే లోకం, ఇది ఆశ చూపించే లోకం అండి. ఒక యవనస్తుడు తన భార్యతో చెప్పాడు, అమ్మా బయటికి వెళ్ళి కూరగాయలు, పాలు, వాటర్ తీసుకొస్తానని వెళ్ళాడు. ఇప్పటికి 14 సంవత్సరాలు అవుతుంది. వెళ్ళిన వాడు రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. బ్రతుకున్నాడా, చచ్చిపోయాడా, ఎక్కడున్నాడు, ఏమైపోయాడో కూడా నేటికి తెలియదు. భార్య మోసం చేయొచ్చు, భర్త మోసం చేయొచ్చు. 2 పిల్లలను కని 14 సంవత్సరాలు పెంచి భార్యను పోషిస్తే 14 సంవత్సరాలు దేవుడి పిల్లరా, 14 సంవత్సరాలు భార్య భర్తల అనుబంధం, పిల్లలు, 2 పిల్లలు, కుమార్తెలు. ఆ భార్యనిధి భర్తతో నేను నిన్ను మనస్ఫూర్తిగా చేసుకోలేదు పెళ్ళి, నిన్ను విడిచిపెట్టేస్తాను, అతనే చేసుకుంటాను అంటుంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యం అనిపించింది. 14 ఏళ్ల కాపురంలో, 2 పిల్లల జీవితంలో వారికి ఏమండి సగం వయసు అయిపోయి ఉంటుంది కదా. 20 ఏళ్ళు పెళ్ళి, 14 ఏళ్ళు, సుమారు 40 ఏళ్ళు లోపు వచ్చేసింది వాళ్ళకి. 40 ఏళ్ళు వయసు వచ్చినా కూడా ఆవిడ అంటుంది, నాకు అతనే కావాలి, నీ వద్దు. కళ్ళకు పచ్చకామరలు పట్టి ప్రభు వాక్యాన్ని హృదయంలోకి వెళ్ళిపోకుండా, ఏమంటే ప్రభువుని ఎరిగినా ఎరగకపోయినా మనం మటుకు మన హృదయము సరిగా ఉండాలి. అక్కడ జడ్జి, లాయర్ వాదోపవాదాలు జరుగుతుంటే ఆ వీడియో చూసినప్పుడు అనిపించింది జడ్జిమెంట్లో, నాకు అతనే కావాలండి. అతను ఎంతకాలం ఈవిడితో ఉంటాడో తెలియదు, ఎంతకాలం ఈవిడిని చూసుకుంటాడో తెలియదు, ఎంతకాలం ఈవిడిని చూస్తాడో, తీసుకెళ్లి చంపి డస్ట్బిన్లో పడేస్తాడో తెలీదు. కానీ
ఆ భర్త అంటాడు, ఏమండి నా భార్య డిప్రెషన్లో ఉందండి, మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందండి, నా భార్య నేను మార్చుకుంటానండి, జడ్జి గారు కొంచెం టైం ఇవ్వండి అంటే, నో 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 టైం వద్దు ఇక నాకు అంటుంది. చూసే నాలాంటి మనలాంటి వారికేమో రోమాలు నిక్కబొడిచేంత కోపం వస్తుంటే, ఒళ్ళు పులకరిస్తుంటే, ఆ భర్త అంటాడు దీనంగా, నాకు 2 పిల్లలండి, ఎంతో మంచిదండి నా భార్య చాలా మంచిదండి, గుణవంతురాలండి, అయితే మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందండి, నేను మార్చుకుంటానండి, టైం కావాలి సార్. ఎంత ఘోరం అండి. నమ్మకత్వాన్ని కోల్పోమాకండి. 14వ వచనం, కపటమైన మనస్సుతో మనము దానము చేయకూడదు. కపటమైన మనస్సు, డంబముతో ఏదో మనం చేస్తే మనకు లాభం వచ్చింది. పెట్టుబడి పెట్టందే బిజినెస్ ఎట్లా చేస్తాం? లేదు. హెల్పింగ్ నేచర్ అనేది యథార్థమైన మనసుతో మనకు రావాలి. ఇతరులకు సహాయం చేయటం అనేది డంబం కోసమో ఆడంబరాల కోసమో కపటం కోసమో కాదు చేసేది. మనం చేసేది దేనికోసమో తెలుసా? ప్రభు అంటాడు, వర్షం లేని మబ్బును గాలిని పోలేనిదట. నువ్వు చేసిన దానికి ప్రయోజనం లేదు. 15వ వచనాన్ని ధ్యానం చేద్దాం. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలగకొట్టును. మనిషి చనిపోయిన తర్వాత మనిషి బాడీలో ఉన్న ఈ ఎముకలు అస్థిపంజరం కొన్ని సంవత్సరాలు పట్టినా కూడా ఆ ఎముకలు మట్టిగా మారాలి అంటే కొన్ని సంవత్సరాలు పట్టిందట. అది కూడా కష్టం. అంటే ఎముకలు నలగకొట్టబడుతున్నాయి అంటే సాత్వికమైన నాలుక. ఏ నాలుక? సాత్వికమైన నాలుక. ఈరోజు దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం, దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. లోకస్వార్త 18వ అధ్యాయము 1వ వచనం చూస్తే, వారు విసుక నిత్యం ప్రార్థన చేయించడం వల్ల యేసు ఒక ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం అంటే, దేవునికి భయపడక మనుషుని లక్ష్య పెట్టని ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి దగ్గరకు ఒక విధవరాలు తనకు తన ప్రతివాదికి కలిగిన సమస్యను బట్టి వెళుతూ వస్తా ఉన్నప్పుడు ఆ న్యాయాధిపతి దేవుడికి భయపడ్డం, మనుషులు లక్ష్య పెట్ట, అమ్మ రేపురా, ఎల్లుండ్రా, ఇప్పుడురా, వచ్చే నెల, వచ్చే నెల, వచ్చే సంవత్సరం, అలా వెళ్ళి విసిగిపోయినా కూడా వెళ్ళటం మానలేదు, విసిగిపోలేదు. క్షమించండి, విసిగిపోలేదు. వారు విసుగక నిత్యము ప్రార్థించాలి. కొందరు పెళ్ళి అవ్వలేదంటే వారికి కోపం. పాస్టర్ గారు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు మా అమ్మాయి కోసం, లేకపోతే మా అబ్బాయి కోసం ప్రార్థన చేయట్లేదు, మా మనవుడి కోసం ప్రార్థన చేయట్లేదు, సంబంధాలు వచ్చినట్టు వస్తున్నాయి, పోతున్నాయి అంటే ప్రార్థన చేస్తే చేయకపోతే కాదు, ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు అది ఆగదు. కళ్యాణమైన కక్కైనా ఆగదంటారు చూడండి పెద్దవాళ్ళు. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు అది ఆగదు, అది అయిపోద్ది. ఆశ్చర్యం అది. ఎన్నో సంవత్సరాలు చూచి అది కళ్ళు విసిగి వేసారిపోయినవి ఒకేసారి సముద్రాలు దాటినట్టుగా, నదులను దాటినట్లుగా, కొండలను ఎక్కినట్లుగా దేవుడు ఆశ్చర్యకరంగా ప్రవాహంగా లాగా నడిపించేస్తాడు. సంవత్సరాలు మెడిసిన్స్ వాడి విసిగిపోయి పిల్లలు పుట్టక మిగిలిపోయిన వారికి దేవుడు ఆశ్చర్యకరంగా గర్భఫలాన్ని దేవుడు ఇస్తాడు. అలా నా ప్రియమైన వారలారా, ఒక మనసు, సాత్వికమైన మనసు, దీర్ఘశాంతము చేత. ఏ శాంతం? దేవుడు మన విషయంలో దీర్ఘశాంతము కలిగిన వాడుగా ఉండాలి అంటే మనం విసుగక ప్రార్థన చేయాలి, మానక మందిరానికి రావాలి, తప్పక పరిచర్య చేయాలి, యథార్థంగా దేవుని సేవలో ఉండాలి. సేవకుడు మెప్పు కోసమో, సంఘం మెప్పు కోసమో, సంఘములో గొప్ప కోసమో నీవేదో పేరు సంపాదించుకోవాలను కాదు. కానీ ప్రభువుకి ఇష్టమైన కుమార్తెగా, కుమారుడిగా, ఒక వ్యక్తిగా ఎదిగినప్పుడు నిన్ను ఒక మహావృక్షంగా మార్చేస్తాడు. కొమ్మగా ఉంచుడు, ఆ కొమ్మను మహావృక్షంగా మార్చేస్తాడు.
నీలో నుండి సేవకులు, ప్రవక్తలు, యాజకులు, ఆ దేవుడి పిల్లరా మంచి సైంటిస్టులు, మంచి మాటగారులు, పొలిటీషియన్స్, దేవుడి పిల్లరా లాయర్లు, జడ్జిలు అందరూ నీలో నుంచి వస్తారు నీ నమ్మకత్వాన్ని బట్టి. హల్లెలూయా. కొందరు అంటారు, మా నాన్న రిక్ష లాగేవాడండి, మా నాన్న పార పని చేసేవాడండి, మా నాన్న మట్టి పని చేసేవాడండి, మా నాన్న బట్టీలు పని చేసేవాడండి, మా నాన్న ఒక కూలి పని చేసేవాడండి. ఈరోజు నేను జడ్జిగా ఉన్నా, లాయర్గా ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతమైన ప్రొఫెషనల్ జాబ్ చేస్తున్నా, సాఫ్ట్వేర్ కంపెనీలో ఎండీగా ఉన్నా, ఇతర దేశాల్లో జాబ్ చేస్తున్నా. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మేము చాలా పూర్ ఫ్యామిలీ అంటారు. పూర్ ఫ్యామిలీ, ఒక చిన్న కుటుంబం, పేద కుటుంబం ఈ స్థితికి ఎందుకు ఎదిగింది? వారు సమర్పణతో చేసిన త్యాగమే, సమర్పణతో చేసిన త్యాగమే. అమ్మగారు వెళ్ళిన పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, ఎప్పుడన్నా నేను కలిసి కూడా ఛానల్ అవుతుంది, ప్రతి నెల వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు, ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళుతుంటారు. ఆ క్రమంలోనే నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కలుస్తారు, లేనప్పుడు ప్రేయర్లో, నేను ఒకవేళ ప్రేయర్లో ఉన్నా కూడా వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతుంటారు. అమ్మగారు మాట్లాడతారు. ఆయన చెప్తే మాట ఏమిటంటే, బాబు మీరు బాగా చిన్నపిల్లలు, మిమ్మల్ని చంకనెత్తుకుని ఈ లోపల గూడెంకి వచ్చేది మీ అమ్మగారు ప్రార్థనకి చీకట్లో. మళ్ళీ తిరిగి ఎలా వెళ్తామను అనుకునేది కాదు. కుడి చెయ్య ఎడమ చెయ్య తేడా తెలియకోకుండా మీ అమ్మగారు పనిచేశారు. ఆ పరిచర్యే ఈనాటికి మిమ్మల్ని ఇంత ఎత్తైన స్థానంలో, ఇన్ని సంఘాలు, ఇన్ని వందల కుటుంబాలు, ఇన్ని వేల ఆత్మలను దేవుడు మీకు ఇచ్చాడు. నేను ఇప్పుడు మీ పరిచర్య నేను చూస్తూ ఉంటాను యూట్యూబ్లో, అలాగే నేను సభల్లో లైవ్లో చూస్తూ ఉంటాను. జరుగుతున్న ప్రార్థన కూటాలకు వచ్చినప్పుడు నేను చూస్తాను. అమ్మగారు ఆనాడు మీ నాన్నగారు అమ్మగారు చేసిన పరిచర్య అవే జ్ఞాపకం వస్తాయి. పెద్ద పెద్ద డెక్షాలు కడుగుతున్నప్పుడు కొందరు అట్లాగే చూస్తూ ఉండేవాళ్ళు, మాకెందుకులని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ తిన్న ఇస్త్రాకులు తీయటం, ఇంగ్ల ప్లేట్లు కడగటం, మేము చౌదరిసం, మేము ఎక్కడికి వచ్చాం, మేము ఇక్కడ పనిచేయటం ఏంటి అని ఎప్పుడు అనుకోలేదు. నేను నడిపిస్తున్న సంఘంలో ఒకే ఒక కుటుంబం ఉంది, చౌదరిస్ కుటుంబం, అన్యజనుల నుంచి రక్షించబడింది, ఆ ఒక కుటుంబం మీదేనయ్యా అని చెప్పాడు పాస్టర్ గారు. ఆ మనసు దేవుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు, మా కుటుంబానికి, సంఘానికి కూడా దేవుడు అదే నేర్పించారండి. అమ్మగారు ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు. నాన్నగారు లేకపోయినా నానున్నప్పుడు అదే చెప్పేవారు. సైకిల్ మీద ఎన్నో చోట్లకు ప్రయాణం చేస్తూ వెళ్ళేవాళ్ళు. పగలంతా మీ నాన్నగారు పని చేసుకుని జాబ్ ఆ వర్క్కి వెళ్ళొచ్చి రాత్రి మాతో పాటు కలిసి సేవకులతో పాటు స్వార్థ కూటాలకు వచ్చేవారు. వారు పనిచేసిన డబ్బులు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టం. ఆ రోజుల్లో 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టిన ఆ రోజుల్లో ఆ డబ్బులు తీసుకొస్తే ఎంత సంతోషంగా ఉండేదో. పాస్టర్ గారు చెప్పిన మాట నాకు బాగా జ్ఞాపకం. వీరు యాకమూరు కోటానికి వెళ్ళారట. 5గురు 6గురు సైకిల్ వేసుకుని ఈ వణుకూరు నుంచి యాకమూరు కోటానికి వెళ్ళారు. ప్రార్థన అయిన తర్వాత తిరిగి వచ్చేస్తున్నప్పుడు వాళ్ళకి అక్కడ భోజనం పెట్టలే. భోజనం పెట్టకపోతే నెప్పల్లి సులాబీ వచ్చేసరికి ఒక హోటల్ అప్పటికి తీసుకున్నాడు, తెరచుంది. ఏముంది అని అక్కడ వెళితే వైట్ రైసు, పచ్చిమిరకాయల పచ్చడి, సాంబారు ఉన్నాయట 3. ఒక్కొక్కళ్ళం 2 తినే భోజనం తిన్నామండి ఆకలితో. సుమారు 18 కిలోమీటర్ల సైకిల్ దొక్కెళ్ళాం, మళ్ళీ తొక్కుని వస్తున్నాం. ఆ రోజు ఎవరి దగ్గర డబ్బులు, జీవరత్నం గారు అంటే పండి వెళదాం హోటల్కి అన్నారట. వెళితే దేవుని పిల్లరా, దేవుడు మహాకృపను బట్టి ఆ ఉన్నది వాళ్ళు వడ్డిచ్చేయని అన్నాడట. మీకోసమే ఉందేమన్నాలండి ఇది. ఆ క్రమంలో వెళ్ళిన వారందరూ కూడా ఇప్పుడు సేవ చేస్తున్నారు. కొంతమంది ప్రభు పిలిపొచ్చి వెళ్ళారు. డబ్బు దాచుకుందామని కానీ, కండలు దాచుకుందామని కానీ, మనకెందుకులని అనుకోలేదండి.
నేను అందుకనే అనుకుంటూ ఉంటాను, ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నాను అంటే ఒకనాడు మా తల్లిదండ్రులు పరిశుద్ధులకు చేసిన పరిచర్యే మమ్ములను, కుటుంబాన్ని దేవుడు పోషించి పైకి తీసుకొచ్చాడు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఒక ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళాలి అంటే మనం మానక దేవుని సన్నిధానంలో ముందుకు సాగాలి. విసుగు లేకుండా వెళ్ళింది ఆ కఠినాత్ముడికి, దేవుని యందు భయభక్తులు లేని ఆ న్యాయాధిపతికి ఆవిడ చూసి జాలిపడి వెంటనేనట అంత టైం పట్టింది. ఆ విసిగిపోయిన ఆయన విసిగిపోయి ఆవిడికి న్యాయం చేశాడు. ఈరోజు నువ్వు కూడా విసుగ ప్రార్థన చేస్తున్నావా? పద్దాడు సణుగుతున్నావా, గొణుగుతున్నావా? ఏం బతు, ఏమి లోకమో, ఏమి తేడు, ఏమి నాకు తోడ్పడి దీవిడి కన్నారు తల్లిదండ్రులు, ఏమీ లేవు మనకి, చెడబుట్టారు నాకు వీళ్ళు కడుపున. ఈ సనుగుడు గొనుగుడు ఉన్నంతకాలం ఇశ్రాయేలీలు ఆకులు రాలినట్టు రాలిపోతే వెళ్ళిపోతామే. మన జీవితానికి క్షేమం కావాలి అంటే ఖచ్చితంగా మనం దేవునికి నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్న వారికి దేవుడు మెండైన క్షేమాన్ని దేవుడిస్తాడు. ఎందుకంటే సాత్వికమైన నాలుక ఎముకలను నలగొట్టడం. దీర్ఘశాంతం న్యాయాధిపతిని ఏం చేసింది? ఒప్పించవచ్చు. ఫరో అన్నాడు, మీరు మీ దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. అదే ఫరో మీ దేవుణ్ణి వెళ్ళి ఆరాధించండి అన్నాడు. వెళ్ళండి. మాట వినని వారు మాట వింటారు. ఏ దేవుడైతే నేను సదోమ గోమర పట్టణంలో మొత్తాన్ని నాశనం చేస్తా అన్నాడు, అదే దేవుడు అబ్రహాం ప్రార్థన ఆలకించి లోతు కుటుంబాన్ని కాపాడాడు. దేవుడి ప్రేమ మన పట్ల అధికంగా ఉంది. దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు మన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడి ప్రేమ మన పట్ల అధికంగా ఉంది. కనుక మనం ఎప్పుడూ మానక దేవుడిలో ముందు కొనసాగాలి. దేవుని చిత్తాన్ని చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి. ప్రభువాని సముఖం నందు సంతోషము కలదు, హల్లెలూయా సదపాడిదన్. ప్రభువాని సముఖము నందు. సాత్వికమైన మనసు నీకున్నప్పుడు కఠినమైన మనసు కూడా మారిపోద్ది. సామెతల గ్రంథం 15:1 చూస్తే, మృదువైన మాట కోపాన్ని క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపను. సాత్వికం తెచ్చుకో. లేదు మనకుండదు. మనకు అసలు పొడవటంతోనే ఈగో వచ్చేసింది. ఈగోనే మనిషికి పట్టి పీడిస్తుంది. గర్వం, అహంకారం, అలుగుడు, కొట్లాట్లు, తిరుగుబాటు, నేను గొప్ప, నేను అనే స్వభావం చిన్నప్పుడే పుట్టుకలోనే వచ్చేస్తుంది. కనుక ఈ మానవ ధర్మాన్ని కాపాడుతూ మనం జీవిస్తున్నప్పుడు ఈ మానవ ధర్మంలో ఏలుబడి చేస్తున్న పాపాన్ని యేసు నామములో తీసివేసి పవిత్రతలోనికి వచ్చినప్పుడు దేవుడు మన కుటుంబాల్లో క్షేమాన్నిస్తాడు. దేవుని ప్రేమ చేత మన దేవుడు నడిపిస్తున్నాడు. కనుక మనం ఎల్లప్పుడూ ప్రభుకి ఇష్టమైన కుమార్తెగా, కుమారులుగా ఉండాలని మనం చేస్తున్నాను. దేవుడికి ఎప్పుడూ కూడా కోపాన్ని తెచ్చేవారుగా ఉండొద్దు. దేవుని చిత్తాన్ని కొనసాగించేవారుగా ఉందా. మా కుటుంబాల్లో నెమ్మది లేదండి అని చెప్పేవారికి నేను చెప్పేదేనండి, దేవుని సంధానములు మీరు సాత్వికంగా ఉండండి. మీ కుటుంబాల్లో కూడా సాత్వికంగా నడుచుకోండి. మృదువైన మాటను నేర్చుకోండి. సాత్వికమైన మనసు అంటే మృదువైన మాటలు. ఇవి దేవుడు ఎల్లప్పుడూ మనలో ఉంచి నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉందా. ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. అందరూ స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రభు చూపించిన దయ, ఆయన కృప మన పట్ల అధికంగా ఉండినట్లుగా మోసపూరితమైన జీవితం మనకు ఉండకూడదు.
చాలా చక్కగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ వచ్చింది. సమయోచితమైన మాటలు పలకాలి, సమయోచితంగా మనం మాట్లాడినప్పుడు, ఒక ఆలోచన కలిగి మనం నడిచినప్పుడు, ఒక ఆలోచన కలిగి మనం జీవించినప్పుడు ప్రభు మనం విడిచిపెట్టడు. రాత్రి ప్రభుతో మాట్లాడండి. ప్రభువా, గుడ్డివాళ్ళు నిన్ను చూశారయ్యా, మగవాడు మాటలు వచ్చి నిన్ను గుచ్చి పాడి గణపరిచారు ప్రభువా, పుట్టివాడు లేచి నీ మందిరానికి వచ్చి నిన్ను స్తుతించాడయ్యా. నేను కూడా అన్నీ ఉండి నిన్ను స్తుతించలేక ముత్తురాలైపోతున్నానేమో, మన్నించిండయ్యా, పరిశుద్ధపరచునయ్య అని చెప్పి మనమందరం కూడా ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేద్దాం. ఒకవేళ నువ్వు ఇంకా భక్తిగా ఉండి విశ్వాసంలో ఉండి చక్కగా నడుస్తుండే సంతోషం. దేవుడు నిన్ను దీవించునుగాక, ప్రభు నిన్ను బలపరచునుగాక, ప్రభు క్షేమం నీకు అనుగ్రహించునుగాక. ఆయన విడిచిపెట్టడు, ఆయన దాటిపోయే దేవుడు కాదు. ఆయన కృపను మనకు చూపించే దేవుడు. మహాగణుడ మహోన్నతుడ జీవాధిపతి వెను మా యేసయ్య, ఇంతకాలం నీ కృప చేతనను మమ్మలను బలపరిచి నడిపిస్తూ వచ్చాం. రాబోయే కాలంలో నీ కృప మా పట్ల అధికంగా ఉండినట్లుగా సహాయం చేయండి. నీ చిత్తాన్ని చేయడానికి మాకు సహాయాన్ని అనుగ్రహించండి. కపటంగా, మోసంగా, అనాలోచనగా మేము నడవకోకుండా సమయోచితంగా నడిచి నమ్మకంగా జీవించి ఒక ఉన్నతమైన స్థానంలో నేను నా కుటుంబం ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. ఇప్పటికీ ఎంతో మంది నమ్మకంగా నీ పరిచర్యలో ముందు కొనసాగుతున్నారు. వారి పిల్లలు కూడా నమ్మకస్తులుగా ఉండునుగాక. రాబోతున్న తరము కూడా అలాగే నమ్మకంగా ఉండునుగాక. ఇంకా పవిత్రతలు లేని వారికి పవిత్రత, పరిశుద్ధత, నమ్మకత్వాన్ని యేసు నామములో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. నీ కృపను, నీ దయను మాకు తోడుగా నేడుగా అనుగ్రహించి మరలా రేపు రాత్రి మేము కలుసుకునేంత వరకు నీ భద్రతను దయచేయండి. వాక్యాన్ని విని విశ్వసించిన ప్రతి సహోదరి సహోదరులను బలపరచండి. అలాగే ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే ఆదరణ లేక మానసికంగా లైవ్లో బాధపడుతూ, అనారోగ్యంతో బాధపడుతూ కొట్టబడుతున్నారు, యేసునామములో విడుదల కలిగించి మేలు చేసి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మాని సహవాసం సదా మనందరికీ ఆ ప్రభు ఎలవెల తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పటివరకు ఎంతో ఆసక్తితో దేవుని వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. రేపు రాత్రి 7 గంటలకు కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు సన్నిధి మీకు తోడై నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.